జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరియు ఆయన భార్య పాయల్ అబ్దుల్లా మధ్య విడాకుల పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమర్ అబ్దుల్లా తన భార్యతో విడాకులు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సుధాంశు ధులియా మరియు జస్టిస్ కె వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఇరు పక్షాలు కలిసి కూర్చొని తమ వైవాహిక వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సూచించింది. ఈ కేసులో కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలమైంది. కానీ దంపతులకు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. భార్యాభర్తలు కూర్చొని తమ మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించుకొని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. 3 వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలి అని సుప్రీం పేర్కొంది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. ఒమర్ అబ్దుల్లాకు, పాయల్కు 1994లో వివాహం జరిగింది. అయితే గత కొన్నేళ్లుగా వీరు విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య నుండి విడాకులు ఇప్పించాలని ఒమర్ అబ్దుల్లా 2016లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఒమర్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా నిరాశ ఎదురవడంతో సీఎం ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టు మెట్లెక్కారు.